టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఉదయగిరి నియోజకవర్గంలో బీసీ డిక్లరేషన్ను ప్రకటించారు కాకర్ల సురేష్. వైసీపీ ప్రభుత్వం తర్వాత బీసీలని అన్ని విధాలుగా అణగదొక్కారని, బీసీలకి న్యాయం జరగాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలని అన్నారు కాకర్ల సురేష్. వైసీపీ నాయకులు బీసీల గడప తొక్కే అర్హత కూడా లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఒక బీసీ డిక్లరేషన్ని ఇవ్వడం జరిగింది. దాని గురించి ఒకసారి చూస్తే బీసీలకి, బీసీ సోదరులకి, సోదరీమణులకి 50 ఏళ్లకే పెన్షన్, అలాగే పెళ్లి కానుక 1,00,000కి పైగా ఇవ్వడం జరుగుతుంది. 1,00,000 రూపాయలకి పెంచడం జరిగింది పెళ్లి కానుకని. అలాగే చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలు, ఒకవేళ అకాలంగా మృతి చెందితే, యాక్సిడెంట్లో అలా మృతి చెందితే 10 లక్షల రూపాయలు, ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది వచ్చి మృతి చెందితే వారికి 5 లక్షలు, ఆ విధంగా చంద్రన్న బీమా పథకం ఒకటి. అలాగే చట్టబద్ధంగా కులగణన, విద్యా పథకాలన్నీ పునరుద్ధరణ చేసుకొని శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే బీసీ భవనాలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు ఏడాదిలో పూర్తి చేయడం. ఈ విధంగా మనం ఒక బీసీ డిక్లరేషన్ని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. అలాగే 1,50,000 కోట్లతోటి మనం సప్లైన్ ఒకటి అమలుకి, 5 ఏళ్లలో సప్లైన్ అమలుకి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము. అలాగే 10,000 కోట్లతో కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వడం జరుగుతుంది, బీసీ కార్పొరేషన్ ద్వారా. అలాగే బీసీ రక్షణ చట్టం అమలు ఒకటి. సో ఇదంతా మనం బీసీ డిక్లరేషన్లో మనం చేయబోయే కార్యక్రమాలు బీసీ సోదరులు, సోదరీమణుల కోసం. అలాగే ఇక్కడ మనం ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో బీసీ డిక్లరేషన్, జేహో బీసీ కార్యక్రమాలు 8 మండలాల్లో ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జి పరిధిలో చేయడం జరుగుతూ ఉంది. రాబోయే వారం రోజుల్లో ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయవలసిందిగా బీసీ సోదరులకి, సోదరీమణులకి అందరికీ నా విజ్ఞప్తి. మన తెలుగుదేశం పార్టీ మండల నాయకత్వం, అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్న నాయకత్వం అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని చేయబోతూ ఉన్నారు. వారందరూ ఆ కార్యక్రమాలను విజయవంతం చేయండి రాబోయే వారం రోజుల్లో. అందరికీ నా ధన్యవాదాలండి.